వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. సొంత ఇల్లు గృహప్రవేశం చేసే ముందు కూడా అన్ని పనులు పూర్తి అయ్యాయా లేదా అని చూసుకుంటాం. ఇక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెద్ద పనులు చేయకూడదు అనేది అందరి ఆలోచన. మరి ఓ ప్రభుత్వ భవనం ప్రారంభించాలంటే, రహదారి ఫ్లైఓవర్ ప్రారంభించాలంటే అన్ని పూర్తి అయ్యాయా లేదా అని చూసుకుని క్వాలిటీ చెక్ జరిగిన తర్వాతే దానికి అనుమతులు మంజూరు చేస్తారు. ఇక నీటిపారుదల ప్రాజెక్టుల విషయానికి వస్తే చాలా రూల్స్ ఉన్నాయి. ముందు క్వాలిటీ చెక్, తర్వాత ట్రయల్ రన్ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాతే దానిని అధికారికంగా ప్రారంభిస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ఇవేమీ ఉండవు. జగన్ ఏం చేయాలనుకుంటే అదే చేశారు. తాను చెప్పిందే నిజం, తాను చేసిందే ప్రారంభం అన్నట్లుగా వ్యవహరించారు. 3 జిల్లాలకు సాగునీరు అందించే కీలక ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం పేరుతో కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి జాతికి అంకితం చేస్తున్నా ఇంకా పండగ చేసుకోండి అని చెప్పిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మార్కాపురం జిల్లాలోని శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ప్రాజెక్టు పూర్తి అయింది అని 2024 జనవరిలోనే జాతికి అంకితం పేరుతో హంగామా చేశారు నాటి వైసీపీ నేతలు. పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్లు, ముఖ్యమంత్రి పర్యటన పేరుతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు, కోట్ల రూపాయల ఖర్చుతో భారీ బహిరంగ సభ, ఇలా ఒకటేమిటి చేయాల్సిన హంగామా అంతా చేశారు. అయితే ఈ ప్రాజెక్టు వాస్తవ రూపం ఇప్పుడు వెలుగులోకి రావడంతో ప్రజలంతా ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్లో టన్నెల్ బోరింగ్ మెషిన్ టీబీఎం ఇరుక్కుపోయిన సమస్య ఇంకా కొనసాగుతుంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టన్నెల్ లోపలికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. ఒక రాత్రి అంతా టన్నెల్లోనే గడిపారు. టన్నెల్ లోపలే భోజనం చేసి అధికారులు, కార్మికులతో పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా టీబీఎం సమస్య, లైనింగ్ పనులు, అదనపు ఖర్చులు, పనుల పురోగతి వంటి అంశాలపై వాస్తవాలు వెల్లడించారు మంత్రి నిమ్మల రామానాయుడు. టన్నెల్ 2లో 11.8వ కిలోమీటర్ వద్ద 175 మీటర్ల పొడవున్న టీబీఎం ఇరుక్కుపోయింది. ఆ మిషన్ను బయటకు తీసేందుకు కార్మికులు ప్రయత్నించి విఫలమయ్యారు. మట్టి, రాళ్లు నిండి పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయిన ఈ యంత్రాన్ని బయటకు తీయడం కష్టమంటున్నారు. దీన్ని బయటకు తీసుకురావడానికి బదులు టీబీఎం ఉన్న చోటే పక్కన మరో చిన్న సొరంగం, పార్లల్ టన్నల్ తవ్వి యంత్రాన్ని సమాధి చేయాలని నిర్ణయించారు. ఈ రెండో సొరంగం కేవలం 2 కిలోమీటర్లు తవ్వితే సరిపోతుందని కాంట్రాక్టర్లు, అధికారులు ఇంతకు ముందు చెప్పినా ఆ అంచనా తప్పని తేలింది. మంత్రి నిమ్మల రామానాయుడు టన్నెల్లోని టీబీఎం వద్ద పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ను వెలికి తీస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే ఇది చాలా కష్టం. మట్టి నిండి డిస్మాండిల్ చేయాల్సిన పనులు ఉన్నాయి. గతంలో జరిగిన ప్రమాదాలు, 20 క్లస్టర్ల పనులు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని, హైకోర్టు స్థాయిలో కేసులు, పరిస్థితులు ఇలా ఉండగా ఇప్పుడు మనం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని మంత్రి రామానాయుడు వివరించారు. అత్యంత క్లిష్టమైన ఈ సొరంగంలో మొత్తం 18.8 కిలోమీటర్లు ప్రయాణించి పనులను స్వయంగా సమీక్షించిన మంత్రి లైనింగ్, బెంచింగ్ పనులు, హెడ్ వర్క్స్, ఫీడర్ కెనాల్ల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం టన్నెల్లో ఇంకా 12 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులు మిగిలి ఉన్నాయి. ఫీడర్ కెనాల్స్ కూడా పూర్తి కాలేదు. గతంలో జూన్ నుంచి ఒక సొరంగం ద్వారా నల్లమల సాగర్ కు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి మెయిన్ కెనాల్స్ లేదా ట్యాంకుకు నీరు నింపగలిగితేనే సక్సెస్ అని స్పష్టమవుతోంది. మంత్రి సమక్షంలో టీబీఎం తొలగింపు, డిస్మాండిల్, లైనింగ్ పనులు, ఫీడర్ కెనాల్లు, రిటైనింగ్ వాల్స్ వంటి అదనపు పనులకు 3,000 కోట్లకు పైగా అవసరమని అంచనా వేశారు. హైకోర్టు అనుమతితో టీబీఎం తొలగింపు పనులు త్వరగా ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. టన్నెల్ 2 లైనింగ్ పనులు జూన్ 2026 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు వేగవంతం చేశారు. మొత్తం ప్రాజెక్టును 2026 లోపు పూర్తి చేసి నల్లమల సాగర్ను కృష్ణా జలాలతో నింపాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం కాలంలో టన్నెల్ పనులు, టీబీఎం సమస్యలు మిగిలిపోయాయని మంత్రి రామానాయుడు విమర్శించారు. ప్రస్తుతం టీబీఎం తొలగింపు, సమాధి కార్యక్రమం త్వరలో ప్రారంభమవుతుందని, లైనింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందుతుంది. మంత్రి నిమ్మల రామానాయుడు సైట్లో చేసిన ఈ సాహసయాత్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎంత నిబద్ధతతో ఉందో చూపిస్తోంది.